టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక టాక్సిక్ ఫ్యామిలీ అంటే మీరంటే పడని ఒక ఫ్యామిలీ మొత్తానికి మీరంటే పడరు. సో వాళ్ళు ఏంటంటే మీ మాటలు విని, మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ విని తట్టుకోలేక ఏదో ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఎలా ఏంటని మాట్లాడుకుంటారు కదా. సో నాకు ఎనర్జీ వచ్చింది ఏంజెల్ మెసేజ్ నుంచి. అది నేను ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదేమైనా సరే మన చుట్టూ జరుగుతుంది, తను తెలుసుకునే తీరాలి, ఓకేనా? మీరు రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నా లేకపోయినా ఇది జరుగుతుంది, తర్వాత ఇది జరుగుతుందని మీకు తెలియాలి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీకు అయిన వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, నటించే వాళ్ళు ఎవరు, అండ్ మీ చుట్టూ మీకు నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు అనేది మీరు తెలుసుకోవాలండి. అండ్ ప్రాక్టికల్గా ఉండండి. అలాగనే డివైన్ మీద నమ్మకం వదలొద్దు. ఏది ఎలా ఉన్నా సరే, ఎవరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని కాపాడేది దేవుడు మాత్రమే, ఓకేనా? అండ్ మీరు ఏ దేవుడైనా సరేనండి, ట్రస్ట్ ఉంచండి, నమ్మకం ఉంచితే ఖచ్చితంగా మీ దేవుడు మీ చేయి వదలదండి. మీతో గొడవ పెట్టుకోవాలని ట్రై చేశారంటండి ఫ్యామిలీ మెంబర్సే, బట్ వర్కౌట్ అవ్వలేదు వాళ్ళు చేసిన ప్లాన్. ఏంజల్స్ ఇంకా చెప్పండి, ఎవరా టాక్సిక్ ఫ్యామిలీ? ఓకే, డార్క్ ఎనర్జీస్ చేసి డబ్బులు పోగొట్టుకున్న ఫ్యామిలీ అంటండి. బాధ పెడదామని, మిమ్మల్ని ఏదో రకంగా బాధ పెడదామని చెప్పి డార్క్ ఎనర్జీస్ చేశారంట. మీకు రావాల్సిన మనీ రాకుండా చేయాలని. అవకాశం లేదండి వాళ్ళకి, అవకాశం లేదు అసలు, అవకాశమే లేదు. లేపేయాలనుకుంటున్నారు మీ పనిని. ఎస్, మీరు హై వైబ్రేషన్లో ఉండడం వాళ్ళు చూడలేకపోతున్నారండి. మీరు ఏదైతే చేస్తున్నారో అది జరగకూడదు అనుకుంటున్నారు. అండ్ ఈ మెసేజ్ మీకు రావడానికే ఇంత డిస్టర్బెన్స్ జరుగుతుందంటే చూడండి వాళ్ళు ఏ రేంజ్లో మీ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారు. అంత జలస్తో చేస్తున్నారు వాళ్ళు, కడుపు మంటతో. వాళ్ళ కడుపు మంట వాళ్ళనే తినేస్తుందండి, మిమ్మల్ని ఏం చేయలేదు. ఏంటో చెప్పేశారు, మీ వర్క్ని వాళ్ళు అడ్డుకోలేరండి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. దారులు చూస్తున్నారంట, అన్ని రకాలుగా దారులు చూస్తున్నారంట. పాస్ట్ పర్సన్ అండి, అనుకుంది జరగదు మీ విషయంలో. ఎన్ని దారులు చూసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని గోతులు తవ్వినా వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడిపోవాల్సిందే. అండ్ వాళ్ళే పారిపోవాల్సిందే ఎప్పట్లాగే. మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరండి. అండ్ మీరు ఏం జరుగుతుందో చూడకూడదు అని అనుకుంటున్నారంట, మీకు క్లియర్గా చూడగలుగుతున్నారండి ఏం జరుగుతుందో. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్. మీ లైఫ్లో మీకు ఏం జరుగుతుందో అర్థం కాకూడదంట. మీకు డివైన్ ఉంది కదా చెప్పడానికి, ఏంజల్ ఉంది కదా, నేను ఉన్నాను కదా. అలాగే నేను కాకపోయినా, నా వీడియో ద్వారా కాకపోయినా ఇంకో వీడియో ద్వారా అయినా ఖచ్చితంగా మీకు చేరాల్సిన మెసేజ్ చేరుతుందండి. మీకు తెలియకపోవడానికి ఏమి ఉండదు. ఖచ్చితంగా నాకు ఏ మెసేజ్ వస్తుందో డైరెక్ట్గా మీకు చెప్పేస్తాను. అండ్ మీరు అలాగే ఇంకా మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఎనర్జీ రీడింగ్స్ తీసుకోవచ్చు, లేదంటే ఏంజల్స్తో మాట్లాడచ్చు. వాళ్ళే మీకు డైరెక్ట్గా సైన్స్ ఇవ్వచ్చు. ఏ రకంగానైనా సరే, ఒక పాట ద్వారా, ఒక పర్సన్ ద్వారా, లేదా ఆన్లైన్లో మెసేజ్ ద్వారా మీకు రావాల్సిన మెసేజ్ ఖచ్చితంగా మీకు వస్తుందండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఓకేనా? వాళ్ళు మీకు టవర్ మూమెంట్ ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పి వేరే వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఆపేయండి, ఎలా అయినా తప్పించేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారంట. ఎస్, ఫ్యామిలీ పర్సన్స్, ఇందులో ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారండి. టాక్సిక్ ఫ్యామిలీ ఎవరైనా జైల్, డార్క్ ఎనర్జీస్ చేసే ఫ్యామిలీ. ఎస్, ఓకే, ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తారు కదండి మీ మీద డార్క్ ఎనర్జీస్ చేసే ఫ్యామిలీ అని. అవకాశం కోసం అలా చూస్తున్నారంట. న్యూ బిగినింగ్, ఇంకో ఏదో కొత్త మొదలు పెట్టారంట. ఏంటి ఏంజల్ కొత్త మొదలు? మనం ఇంకా డీటెయిల్గా చూద్దామండి. ఏంజల్ మన కలెక్టివ్ విషయంలో సోషల్ మీడియా, మిమ్మల్ని మీ సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారంట. అండ్ సోషల్ మీడియాలో మీ గురించి సెర్చ్ చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు పాస్ట్ పర్సన్స్ మీతో కలవాలని అనుకోవట్లేదండి. కన్ఫర్మేషన్, వాళ్ళు ఇంకా అయిపోయింది, ఇంకా ఎండ్ అప్ అయిపోయింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. పాస్ట్ పర్సనే రావాలని అనుకోవట్లేదు. ఇప్పుడు వరకు ఛాన్స్ లేదని వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రావాలని అనుకోవట్లేదు. బయట నుంచి అలా చూస్తున్నారండి, మీకు లైఫ్ లేకుండా చేద్దామని అనుకుంటున్నారు. అది జరగదు, క్లియర్గా చెప్పిస్తారు. షేమ్గా ఫీల్ అవుతున్నారంట వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నందుకు మీ వెనుక. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీకు జాబ్ లేకుండా ఓకే,
వాళ్ళు షేమ్గా ఫీల్ అవ్వడమే కాకుండా మిమ్మల్ని కూడా అందరి ముందు షేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని అనడం వల్ల ఏంటంటే ఇప్పుడు అనిపించుకునే స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు అన్నీ చేశారు. సో వాళ్ళందరూ ముఖం మీద ఎగ్గు కొట్టినట్టు మాటలు చెప్తుంటే, ఇదే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అని వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి షేమ్గా ఫీల్ అయ్యి వాళ్ళు చేసింది వాళ్ళకే రివర్స్ అయ్యి, సో దాన్ని ఎలా చూపించుకోవాలో ఎక్కడ చూపించుకోవాలో తెలియక మీకు ఫుడ్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు, ఎలాగైనా ఒంటరి వాళ్ళని చేద్దాం అనుకుంటున్నారు. ఆలోచనే తప్పు. మీ స్పిరిచువల్ యూనియన్ ఖచ్చితంగా ఉందండి. మీ లైఫ్లో న్యూ లవ్ లేకుండా చేయాలని అనుకుంటున్నారు, అది జరగదండి. ఎవరి జీవితాన్ని ఎవరు మార్చేయలేరు. అండ్ పవర్ సప్లై సిగ్నిఫికెంట్ అండి. హోటల్ మోటల్ నియర్ బై హోటల్ ఉండొచ్చు. అండ్ దాంట్లో నుంచి వాళ్ళు ఏంటంటే పవర్ సప్లై యూస్ చేసి, కరెంట్ని యూస్ చేసి సీసీ కెమెరాస్ ద్వారా స్పైయింగ్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ ఇదంతా ఈ రోజులో కామన్ అండి. చెప్పాలంటే మన ఫోన్ కూడా ఇంటర్నెట్లో యాక్సెస్ ఉంటుంది. బట్ మనం ఏ యాప్స్ మల్టిపుల్ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో మనకు అవసరం లేని యాప్స్ అన్ని డిలీట్ చేసేసి మీరు యాక్సెస్ అనేది వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేయగానే ప్లేస్టోర్ నుంచి అందులో డౌన్లోడ్ చేయగానే యాక్సెస్ అని అవుతుంది. ఫైలు, ఫోను, కాంటాక్ట్ అని చాలా ఉంటాయి. టక్ 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 నొక్కుంటూ వెళ్ళిపోతాం. అందులో దాని అర్థం ఏంటో తెలుసా? కాంటాక్ట్ యాక్సెస్ అంటే మీ ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్లు వాళ్ళు వాడచ్చు, మెసేజ్ పెట్టచ్చు, వాళ్ళకి కాల్ చేయొచ్చు. గ్యాలరీ యాక్సెస్ అంటే మీ గ్యాలరీలో డాక్యుమెంట్ల కాడ నుంచి మీరు బర్త్డే పార్టీకి తీసుకున్న ఫోటోల వరకు అన్నిటిని వాళ్ళు డిలీట్ చేయొచ్చు, షేర్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ యాప్లో అర్జెంటుగా వీడియో సెండ్గా తీసుకోండి. మీ ఫోన్లో ఏదైతే యాప్లు మీరు వాడట్లేదు, ఫస్ట్ ఆ యాప్లోని అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి అక్కడ మీకు చూపిస్తుంది. యాప్ని క్లిక్ చేస్తే ఒక ఐకాన్ చూపిస్తుంది, మీరు స్టెప్ బై స్టెప్ అర్థమైపోద్ది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ యాక్సెస్ అన్నిటికీ తీసేసి డేటా క్లియర్ చేసేసి, క్యాచ్ క్లియర్ చేసేసి అన్ఇన్స్టాల్ చేసేయండి. పనిచేయలేని అన్నీ. అప్పుడు ఫోన్ కూడా స్పీడ్గా పనిచేస్తుంది, నెట్ కూడా తక్కువ లాగుద్ది. ఎందుకంటే ఎక్కువ యాప్లు ఉండే కొద్దీ కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో అది రన్ అయిపోతూ ఉంటుంది, మన నెట్ అయిపోద్ది, స్పీడ్గా కూడా రాదు. ఓకేనా, జంక్ పట్టేస్తుంది అనమాట. సో అవన్నీ క్లీన్ చేసేయండి. అండ్ అలాంటి యాప్స్కి, లోన్ యాప్స్కి మెయిన్గా లోన్స్ తీసుకున్న వాళ్ళు వేరే ఫోన్లో, న్యూ ఫోన్లో వేరే సిమ్తో మాత్రమే తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆ ఫోన్లో మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండకూడదు. అండ్ అదే ఫోన్లో సోషల్ మీడియా అకౌంట్లు ఉండకూడదు. మీ పర్సనల్ ఆధార్ కార్డు ఫోటో కూడా ఫోన్లో ఉండకూడదు. ఓకేనా, ఎందుకంటే ఈ లోన్స్ వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ప్రజెంట్ డేస్లో జరుగుతున్నాయి అనమాట. సో లోన్ కట్టకపోవడమో, లేదంటే వాళ్ళు కొంచెం లేట్ అయినా సరే మీ ఫ్యామిలీలో కాంటాక్ట్లో ఉన్న నెంబర్లకి ఎడిటింగ్లు చేసి పంపించడం, ఇలాంటివన్నీ కూడా నవేడేస్లో జరుగుతున్నాయి అనమాట. సో ఇలాంటివి రిపీట్ కాకూడదు. అండ్ వాళ్ళకి అలాంటి అవకాశాలు ఉండకూడదు. మన సేఫ్లో మనం ఉండాలి. ఓకేనా, సో లోన్స్ అయితే తీసుకున్న వాళ్ళు కొంచెం చూసుకోండి. అండ్ స్టోరేజ్ మీకు డీటెయిల్స్ ఇంకా అది పనికొస్తుంది మీకు అనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒక ర్యామ్ తీసుకొని, చిన్న ర్యాములు తీసుకోవద్దు. మినిమం 120 నుంచి 256 GB దాకా తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది, ఒకటే ఉంటుంది. చిన్నవి అంటే ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఫైల్స్ అవన్నీ కూడా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అందులో పెట్టలేం. సో అది ఒక దగ్గర పెట్టి మర్చిపోవడం కాకుండా ఒకటే తీసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లోనో, లేదా డ్రాప్ బాక్స్ అని ఉంటుంది ఫ్రీగా ఆన్లైన్లో, మీకు యూట్యూబ్లో చూసిన చాలా వీడియోస్ దొరుకుతాయి ఇంపార్టెంట్ డేటాస్ ఎలాగా అని. అండ్ మెయిల్కి పెట్టుకోండి డౌన్లోడబుల్ లాగా. ఓకేనా, విధంగా చూసుకోండి. బ్యాకప్స్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా కేసులో ఉన్న వాళ్ళు కేసు పేపర్స్ అవన్నీ కూడా చూసుకోండి అండ్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా, అండ్ మీ చుట్టూ అబద్ధాలు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారంటండి. మీ విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారంట. అబద్ధాలన్నీ బయటకు వచ్చేస్తాయిలేండి, తర్వాత వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు తప్పకుండా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.